హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను మింట్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. పుదీనాతో చికెన్ ఫ్రై చేస్తున్నాను. దీనికోసం ఒక చిన్న గిన్నె నిండా పుదీనాను ఒలుసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక స్పూను మిరియాలు తీసుకొని ఇది బాగా మిక్సీ బట్టి పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకొని మిక్సీ బట్టి పెట్టేసుకోవాలి. ఇది 1 కేజీ చికెను శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకొని, ఒక స్పూను పసుపు కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెరుగు కూడా వేసేసుకొని ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకోవచ్చు. మీరు ఈ పుదీనాని మనం మిక్సీ పట్టేటప్పుడైనా పెరుగు వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. ఈ పుదీనా పేస్ట్ను కూడా చికెన్లో వేసుకొని ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని ఇదంతా బాగా కలిపేసేసుకోవాలి. చికెన్ని బాగా కలిపేసేసుకొని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా కలిపేసేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బయట పెట్టుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చేసే ముందు తీసి పక్కన పెట్టేసుకొని చేసుకుంటే చికెన్ బాగా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఉల్లిపాయతో పాటు చెక్క లవంగా కొంచెము సోంపు వేసాను. 2 ఇలాచీ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. ఈ ఉల్లిపాయ బాగా దోరగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ తీసుకొని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ చికెన్లో నీళ్ళు అదంతా ఉడికిన దాకా హై ఫ్లేమ్ మీదే పెట్టేసుకోవాలి. ఇదిగోండి, నీళ్ళంతా ఇనికిపోతున్నాయి, చికెన్ బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు ఇట్లానే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళంతా పోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోకి ఒక స్పూను కారం కూడా వేసేసుకొని, ఒక స్పూన్ కారం వేసుకొని, ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇంకా ఆయిల్ పైకి విడుస్తుంది. ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కొంచెము లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లాగా చేసుకోండి, చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తినిన తర్వాత కూడా మనకి నాన్ వెజ్ తింటే కొంచెం హెవీగా ఉంటుంది కదా, అలాగేమీ ఉండదు. తినిన తర్వాత కూడా మనకి లైట్గానే ఉంటుంది. పుదీనా మంచిగా జీర్ణక్రియకి బాగా పనిచేస్తుంది కదా, బాగా అరుగుదల ఉంటుంది. ఇట్లాగా పిల్లలకి చేసి పెట్టినా కూడా చాలా మంచిది. విడిగా పుదీనా తినరు కాబట్టి పుదీనా పిల్లలకి, చిన్నపిల్లలకైనా అరుగుదలకి అది చాలా మంచిది. ఇట్లా ఒకసారి చేసి పెట్టండి. చికెన్ బాగా ఫ్రై అయ్యింది.
అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం సూపర్గా ఉంది. ఉప్పు కారం మసాలా పుదీనా ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంది. పెరుగులో నానబెట్టేసుకున్నాం కదా, అసలుకి చాలా టేస్ట్గా ఉంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. ఒకసారి ఇలా చేసి పెట్టాను. మా అబ్బాయి ఎప్పుడు ఇలాగే చేయి మమ్మీ అంటున్నాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి చెప్తాను. చికెను ఫ్రై అవ్వటం కూడా బాగా ఫ్రై అయ్యింది. ఈ పుదీనాతోటే మనం అన్నం కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఉంది. బాగా ఇలా చేసుకొని తినండి. మనకి తిన్నట్టు కూడా హెవీగా లేకుండా లైట్గానే ఉంటుంది. నాన్ వెజ్ తింటే కొంచెం హెవీగా ఉంటుంది కూడా, అలా కూడా ఏమీ లేదు. మా అబ్బాయి ప్రతి సండే ఇలాగే చేయి మమ్మీ అంటున్నాడు. అంత కమ్మగా ఉంది. ఒకసారి నచ్చితే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి.